ప్రతీష రాథోడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే ఈరోజు ధర్నా చౌక్ అంతా విద్యార్థులతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి నిండిపోయింది. ఎలా చూస్తారు అంటే ఈ ప్రోగ్రామ్? యాక్చువల్గా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు తీసుకునే ఇనిషియేషన్ ఉందో దానికి అందరూ యావత్ తెలంగాణ తరపున స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరియు మా నిరుద్యోగులు 30 లక్షల మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. సో వాళ్ళకి సొలిడారిటీ కోసమే ఇక్కడ కేటీఆర్ గారు వచ్చారు, మేము కూడా దాని గురించి వచ్చాము ఇక్కడికి. అక్కడ ఢిల్లీలో లాఠీ చార్జ్ అవ్వగానే ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మీటింగ్ పెట్టారు కదా, ఎలా చూస్తా ఉన్నారు? అంటే మీరు మీ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. అయితే మన కొడంగల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు లిటరల్ గా ఒక బుద్ధి లేని వ్యక్తి, మన అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా మీద లాఠీలు చలాయిస్తుంటే ఏదో మమ్మల్ని టెర్రరిస్ట్ లాగా చూస్తుంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదని అడుగుతున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశద్రోహులు అండి. ఐ వాంట్ రాహుల్ గాంధీ कान खोल के सुन लो, आप तेलंगाना के गद्दार हो, आप देशद्रोही हो. ఎందుకో కూడా చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఇంత సఫర్ అవుతుంటే ఈ రోజు వరకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోలేదు, ఎప్పుడు వచ్చి మా కోసం కూర్చోలేదు. అలాంటిది 15 రోజుల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చిందంట. ఒకటండి, ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్. आज छात्रों की पीड़ा पे जो राजनीति करता है उसको गद्दार बोलते हैं, उसको देशद्रोही बोलते हैं, और राहुल गांधी इज वन अमंग देम. అంటే రాహుల్ గాంధీ రోడ్ మీదకి వచ్చింది కదా అంటే విద్యార్థుల కోసం ఆడ సిజేపీ ప్రొటెస్ట్ లో. ఐ డోంట్ గెట్ యు. ఎప్పుడు వచ్చారు రాహుల్ గాంధీ? రీసెంట్ గా. మరి 15-20 రోజుల నుంచి ఎక్కడ పోయాడు రాహుల్ గాంధీ? ఈ రోజు ఇవన్నీ అదే చెప్తున్నా కదా, ఈ ఫేక్ డ్రామాలు చేయడం కేవలం కాంగ్రెస్ కి మాత్రమే చేతనవుతుంది. ఈ రోజు రాజస్థాన్ లో 8 సార్లు పేపర్ లీక్ అయింది, మరి ఎందుకో రాహుల్ గాంధీ సైలెంట్ గా ఉన్నారు? వై రాహుల్ గాంధీ సైలెంట్ వెన్ హిస్ గవర్నమెంట్ ఇస్ ఇన్ పవర్? ఆ రోజు పేపర్ లీక్ అయినప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని అడుగుతున్నాను. మీరు చూసుకున్నట్టయితే ఈ రోజు యూనో వీళ్ళ రేంజ్ లో రీసెంట్ టైమ్స్ లోనే కర్ణాటకలో పేపర్ లీక్ అయిందండి. వాట్ అబౌట్ ఇట్? ఎందుకు రాహుల్ గాంధీ స్పందించలేదు? మన్మోహన్ సింగ్ గారి టెన్యూర్ లో చాలా సార్లు పేపర్ లీక్ అయింది, మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు అప్పుడు రాహుల్ గాంధీ? నేను అంటున్నా కదా, రాహుల్ గాంధీ హీ హిమ్సెల్ఫ్ ఇస్ వేస్ట్. ఆ పప్పుగాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఈ లాఠీ చార్జ్ తర్వాత ఎలా చూస్తా ఉన్నారు అంటే విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్ మీద, తర్వాత అక్కడ సపోర్ట్ చేసినటువంటి లాఠీ చార్జ్ మీద? ఈరోజు ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారు కదా, మేము వచ్చే నెక్స్ట్ ఒక 20 years వరకు నేనే ఉంటానని అనుకుంటున్నారు కదా, సీరియస్లీ. అండ్ ఐ మీన్ మన రాష్ట్రం గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో 2 years లో రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోవాలి, యువర్ గవర్నమెంట్ విల్ నో మోర్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అండ్ నరేంద్ర మోదీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే మీరు సిపిఐ అని చెప్పేసి ఏదైతే పెట్టారో, మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టానని అన్నారు, మీరు ఎప్పుడో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సింది సార్. దిస్ ఇస్ నాట్ అ వే టు బిహేవ్. కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఇచ్చింది, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. మీరు ఇలా రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఇందిరాగాంధీ పీరియడ్ ఏదైతే ఎమర్జెన్సీ చూసామో, మొన్న కూడా మేము అదే ఎమర్జెన్సీ చూడాల్సి వచ్చింది మాకు. సో నేను ఏ ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయట్లేదని నేను అదే చెప్తున్నా కదా. టుడే వాట్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్ ఇస్ దే ఆర్ డూయింగ్ రైట్, దే ఆర్ ఆన్ ద రైట్ వే. బట్ ఈ రోజు ఇంతమంది విద్యార్థులు నష్టపోతున్నారు, దాని గురించి ఎవరు స్పందిస్తారు? ఇంకో విషయం చెప్తాను, ఏదైతే రైళ్లు గుద్దుకొని చచ్చిపోతే రైల్వే మినిస్టర్ రిజైన్ చేయడు, ఓకే? డ్యాములు కూలిపోతేనేమో అక్కడ ఉన్న జలశక్తి మినిస్టర్ రిజైన్ చేయడు. ఇప్పుడు పేపర్ లీక్ అయినా ఈ మినిస్టర్ రిజైన్ చేయడు. మేము ఏమైనా మాట్లాడితే చాలు మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు. నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే క్వశ్చన్ చేస్తాను, పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో ఆ పహల్గామ్ అటాక్ వెనకాల ఎవరి హస్తం ఉంది? అంత ఇంటెలిజెన్స్ అంత వీక్ ఉందా? నిన్న కూడా అంటున్నారు కదా, యాంటీ నేషనలిస్ట్ వచ్చిరు, టెర్రరిస్ట్ వచ్చిరు అని చెప్తున్నారు కదా, మరి మీ ఇంటెలిజెన్స్ అంత వీక్ ఉందా? యాంటీ నేషనలిస్ట్ వస్తే మీరు టియర్ గ్యాస్ పెడతారా, టియర్ గ్యాస్ ఇస్తారా? మేము ఈ రోజు ఫ్యూచర్ జనరేషన్ అండి. సో రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ అన్న నరేంద్ర మోదీ గారు గుర్తుపెట్టుకోవాలి, యునో దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ద యూత్. సో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఎలా చూస్తా ఉన్నారు ఈ రోజు దేశం మొత్తం విద్యార్థులతోటి యువతతోటి నిండిపోతా ఉన్నది, ప్రొటెస్ట్లు పెరిగిపోతా ఉన్నాయి. I think it is finally time that students have come out. Endukante even recently I was wondering, everyone is going in their own routine. Ante employees gaani vaalla routine lo velipothunaru, andaru vaalla routine lo velipothunaru. If something big comes up, students ela ante present generation din ela tackle chestarani anukunna, and the time has come. Students have finally come out and have been showing
showing their power because we are the future kada. We are the future generation, most populated nation, and we are the nation with most young generation. So obviously we have more power, and it is finally time we have stopped scrolling Instagram at home and we have come out and we are showing what we actually own. సిజేపీ వెనుక ఎవరో ఉన్నారు, ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతా ఉంది అంటే రెచ్చగొడతా ఉన్నారు యువతను అని చెప్పేసి కూడా చాలా వరకు మాట్లాడతాం. See, నేను ఇక్కడ ఉన్నా అంటే purely as a nation, I'm not against the nation, okay, first of all. So I have nothing to do with CJP, first of all. CJP వెనక ఎవరైనా ఉన్నారా, ఎవరైనా లేరా అని, ఇట్ ఇస్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఎవరు వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అని వాళ్ళ పర్స్పెక్టివ్ కాన్షియస్నెస్ క్లియర్ ఉండాలి. నా పర్స్పెక్టివ్ కాన్షియస్ క్లియర్ ఉంది. ఐఎమ్ నాట్ స్టాండింగ్ విత్ CJP, ఐఎమ్ నాట్ స్టాండింగ్ అగేన్స్ట్ BJP. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా గొడవ అయితే మా పేరెంట్స్ కి నేను అనుకుంటాం, దాని మీనింగ్ నేను మా పేరెంట్స్ కి అగేన్స్ట్ గా వెళ్తాను కాదు కదా. I ask them, I question them because I feel I have the right to do so. At the same time, ఈ సిచ్యువేషన్ లో కూడా I am doing this so because I have a right to do so. అది లేదు అంటే it is not anymore a democratic nation కదా. So I have nothing to do with CJP. అంటే జంతర్ మంతర్ లో నీట్ విద్యార్థుల కోసం కంటే ఎక్కువగా RSS ముర్దాబాద్, BJP ముర్దాబాద్, ఉమర్ ఖాళీద్ ని రిలీజ్ చేయాలి, 370 ఆర్టికల్ అని చెప్పేసి ఇదంతా ఒక ఇష్యూ నడుస్తా ఉంటే డైవర్ట్ అయినట్టు అనిపించలేదా? Yes, అదే అంటున్నా కదా, ఇట్ ఈస్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండివిజువల్. నాకేమనిపిస్తుంది అంటే ద స్టూడెంట్స్ హావ్ బీన్ యూజ్డ్ యాజ్ అ పొలిటికల్ వెండెటా. వాట్ దే వాంట్ టు అచీవ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్, దే హ్యావ్ యూజ్డ్ ద నీట్ స్టూడెంట్స్ యాజ్ అ బేస్ టు గో అగేన్స్ట్ దెమ్. లేకపోతే ఎవరెవరో వచ్చి అగేన్స్ట్ ద గాడ్స్ మాట్లాడడం కానీ, అగేన్స్ట్ ద రిలీజన్ మాట్లాడడం కానీ, అగేన్స్ట్ ద గవర్నమెంట్ మాట్లాడడం అవసరం లేదు. టు టేక్ ఇట్ దాట్ లెవెల్ ఆఫ్ పర్సనల్ ఎక్స్టెంట్. నువ్వు మాట్లాడాల్సిన టాపిక్ ఏంటి, ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ రోజు నీట్ పేపర్ ఎందుకు లీక్ అవుతుంది, యూ టాక్ ద టాపిక్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద వన్ హూ ఇస్ సిట్టింగ్ దేర్. ఇది అంతా మాట్లాడడం నీకు అనవసరం కదా. యూ టాక్ అబౌట్ ద సిస్టమ్, హౌ ఇట్ డీప్ ద కరప్షన్ ఇస్ రూటెడ్ ఇన్ టు ఆ టాపిక్స్ మీద మాట్లాడు. బట్ డోంట్ గో ఇన్ టు దాట్ లెవెల్ అండ్ హర్ట్ ద సెంటిమెంట్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ నాట్ ఫేర్. అంటే లాఠీ చార్జ్ అయినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఫస్ట్ విద్యార్థులే పోలీసులపై దాడి చేశారు, ప్లస్ పర్మిషన్ లేకుండా వచ్చారు రోడ్ మీద. సడన్ గా మేము ప్రొటెక్ట్ చేయలేకపోయామని చెప్పి పోలీసులు చేతులేసేసినటువంటి నేపథ్యం. స్టార్టింగ్ ఏమై ఉంటుంది అక్కడ? See, it has perspectives, honestly. ఇప్పుడు మనం చూసుకుంటే there are visuals of police doing misbehaving with females also. So we can't exactly pinpoint the situation ఏది ఎలా జరిగిందని. But whatever has happened, I think people have been planted, maybe or maybe not, or maybe this is ఈ సిచ్యువేషన్ కి రేజ్ అయ్యే వరకు ఎందుకు చేశారని కూడా అడగచ్చు. సో there are different perspectives to this situation. ఇలా అయింది అని మనం చెప్పడం కష్టం. బట్ వాట్ ఎవర్ ద వే ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫార్వర్డ్ ఇస్ వెరీ రాంగ్. అంటే ద థింగ్ హౌ ఫీమేల్స్ వర్ ట్రీటెడ్ ఆర్ వాట్ ఎవర్, చిల్డ్రన్ వర్ ఆల్సో నాట్ ట్రీటెడ్ వెల్, అండ్ దట్ వాస్ నాట్ వెరీ వెల్. బట్ we also saw visuals of police being handled. So maybe people were planted so that, you know, ఎందుకంటే unless it was a peaceful protest kada, unless people from the students acted, police are not supposed to act. So maybe people with, you know, vendetta to escalate it, they have, you know, done things. Maybe we don't know. ఫైనల్ గా ఒకటి చెప్పండి, నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతవరకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది? See, at this rate మనకి ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వి నో. నాకు తెలిసిన ఫ్రెండ్స్ లోనే చాలా మంది దే హావ్ గాన్ అవుట్ ఆఫ్ ద నేషన్ బికాస్ దే కాంట్ ప్రొసీడ్ విత్ దర్ ఎడ్యుకేషన్. ఇక్కడ డాక్టరేట్స్ ఇక్కడ చేయలేకపోతున్నారు కాబట్టి బయట వెళ్ళారు. అలాంటి సిచ్యువేషన్, ఆల్రెడీ ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా పేపర్స్ లీక్ అవుతుంటే వేర్ డు వి గెట్ ఎలిజిబుల్ డాక్టర్స్? అండ్ ఇఫ్ దీస్ ఇప్పుడు ఇంతెంత పెట్టి కరప్షన్ అవుతున్నప్పుడు, ఇంతెంత ఖర్చు పెట్టి వాళ్ళు సీట్స్ కొంటున్నప్పుడు, మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు how do they get back the money that they have invested? So obviously this has to be dealt with. Appude at the end of the day patient will be treated properly and nation will be a healthy nation.